వెల్కమ్ టు సోషల్ పోస్ట్, నేను నిహాల్. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర 163 చేంజ్ వరకు అక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. సిల్వర్ వచ్చినట్లయితే 3,73,000 అక్కడ చేంజ్ వరకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇన్వెస్టర్స్ ఉన్నారో సో ఇప్పుడు హోల్డ్ ఆన్ చేసుకోవచ్చా, లేకపోతే ఎప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలా? దీని గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ వచ్చేసి దగ్గరగా చాలా పీక్ వెళ్ళింది. ఇప్పుడు నిన్నటితో ఈరోజుతో కంపేర్ చేసుకున్నట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. 163 ఉంది, అదేమో 3,77,000 చేంజ్ ఉంది. సో ఇప్పుడు ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అంటారా? కొంచెం తగ్గింది కాబట్టి, లేకపోతే ఇంకా కొంచెం హోల్డ్ ఆన్ చేసుకోవచ్చు అని అంటారా? యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ 100% గోల్డ్లోనో సిల్వర్లోనో పెట్టుకుని మేము ఎప్పుడూ చెప్పం. కానీ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ర్యాలీ చూసిన తర్వాత ఇన్వెస్టర్స్ అందరూ కూడా మీరు మ్యూచువల్ ఫండ్ ఎందుకు చెప్తున్నారు, మ్యూచువల్ ఫండ్లో లాస్ట్ 1.5 ఇయర్గా ఏమీ రిటర్న్ రావట్లేదు కదా, గోల్డ్ సిల్వర్ 100%, 150%, 200% పెరిగింది కదా, మీరంతా దీన్ని మీరు ఎందుకు ప్రెడిక్ట్ చేయలేదని చాలామంది అడుగుతారు. ఇవాళ ఉన్న పరిస్థితి, నిన్నటి వరకు గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ నిన్న వాలటైలిటీ చూసిన తర్వాత అరే మళ్ళీ ఏదో అయిపోయేటట్టు ఉంది కదా, మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే ప్రైస్ అంతా కూడా తగ్గే ఛాన్స్ ఉంది కదా, ఫాల్ ఉన్నట్టు ఉంది కదా అని భయపడుతున్నారు. నిన్న బిహేవ్ చేసిన ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్లో కనపడుతున్న బిహేవియర్ క్రిప్టో కరెన్సీలో ఏ విధమైన బిహేవియర్ కనపడుతుందో అలా కనపడుతుంది. సడన్గా ఒక స్పైక్ వచ్చేది, అప్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ వెంటనే ఒక స్పైక్ వచ్చేది, పూర్తిగా పోవటం వస్తుంది. అంటే నిన్న ప్రైస్ కనుక తీసుకుంటే హయ్యర్ సైడ్ 4,27,000 ఉంది సిల్వర్ కేజీ, డౌన్ సైడ్ ప్రైస్ వచ్చేప్పటికి 3,65,000 ఉంది. అంటే ఒక్క రోజులో 1 కేజీకి 60,000 రూపాయల వాలటిలిటీ ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకుని దీన్ని అబ్జర్వ్ చేసుకోగలిగితే ఇన్ కేసు నెక్స్ట్ 2-3 ఇయర్స్లో డౌన్ ద లైన్ ఏమైనా కరెక్షన్ వచ్చి రికవరీ కాకుండా అట్లాగే ఉన్నా కానీ మనం పర్లేదులే రికవరీ వచ్చేదాకా ఉందాం అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అట్లా కాదు చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చిన 10%, 20% వచ్చినా నాకు ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఏ స్ట్రాటజీ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ స్ట్రాటజీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అయితే వాళ్ళు ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఎస్ఐపిలో కొంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, గోల్డ్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, సిల్వర్లో కొంత చేస్తున్నారు, లేదా కొంత పోస్ట్ ఆఫీస్లో పెడుతున్నారు, కొంత ఎఫ్డీస్లో పెడుతున్నారు. అలా అసెట్ అలొకేషన్ చేసుకుని మీ అసెట్ అలొకేషన్ ఎలా అయితే ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకున్నారో ఆ వేలో వెళ్తేనే బాగుంటుందని చెప్తాం. అదేవిధంగా గోల్డ్ కూడా సార్, గోల్డ్లో సిల్వర్లో అంత మూమెంట్ ఉండదు, అంత హైయర్ ఫ్లక్చువేషన్స్ అయితే ఉండవు. కానీ నిన్నటి ఫ్లక్చువేషన్ చూస్తే గోల్డ్లో కూడా ఏంటి సిల్వర్లో ఉన్న విధంగానే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి అనే భయం అయితే ఇన్వెస్టర్స్ అందరికీ ఉంది. ప్లస్ రీసెంట్గా వైట్ ఓక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఒక రీసెర్చ్ పేపర్ నిన్న రిలీజ్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఔన్స్కి $500 పెరగటానికి కొన్ని సంవత్సరాల ముందు అయితే సంవత్సరాలు పట్టేది. కానీ రీసెంట్ డేస్లో ఒక ఔన్స్ బంగారానికి $500 పెరగటానికి 2 రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కొన్నిసార్లు 3 months, 6 months పట్టింది. ఒక సందర్భంలో అయితే 2 రోజుల్లోనే అంత పెరిగింది. దీని అందరికీ కారణం డీడాలరైజేషన్. డాలర్ని ఎవరూ నమ్మకపోవటం వల్ల చాలామంది, చాలా బ్యాంక్స్, చాలా గవర్నమెంట్స్ బంగారం అయితే కొంచెం స్టేబుల్గా ఉంటుందని బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా మాత్రమే పెరుగుతుంది. ఇన్ కేస్ వీళ్ళందరూ కూడా వీళ్ళ అవసరాలకు తగ్గట్టుగాను లేదా ఆ గవర్నమెంట్స్ యొక్క అసెట్ అలికేషన్లో భాగంగా వీళ్ళు ఏమన్నా మళ్ళీ బంగారం సెల్ చేయడానికి కనుక మొదలుపెట్టినప్పుడు గోల్డ్ ప్రైస్లో కూడా మనం డ్రాప్ చూస్తాం. ఓకే, అంటే ఫ్యూచర్లో అంటే చాలామంది చూస్తుంటే ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ట్ 20 daysలో 30 daysలో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆల్రెడీ నిన్నటి వరకు 50% పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, 1,50,000 అయింది. అరే 1,50,000 ఇంకా నెక్స్ట్ 15 daysలో అది 2 lakhs అయిపోతుంది, నెక్స్ట్ 1 yearలో ఏదో అయిపోతుంది అని క్యాలిక్యులేషన్ చేసుకుంటే అవి వర్కౌట్ కావు. మేబీ ఒక్కోసారి ఫాల్ రావచ్చు, గట్టి ఫాల్ కూడా రావచ్చు. అంటే సిల్వర్ గోల్డ్ మీద కూడా రావచ్చు. సిల్వర్లో ఇంతకుముందు హిస్టారికల్ డేటా చూసుకుంటే 90% ఫాల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కాదే ఆ రోజుకున్న పరిస్థితులు ఏంటంటే ఆ రోజుకు సిల్వర్ని ఎక్కడ ఇండస్ట్రియల్ మెటల్గా వాడలా, కానీ ఈరోజు సిల్వర్ని ఇండస్ట్రియల్ మెటల్గా వాడుతున్నాం కాబట్టి దానికి డిమాండ్ కూడా ఉంది. కానీ ఎంత డిమాండ్ ఉన్నా 90% ఫాల్ అయితే రాకపోవచ్చు, లేదా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న 50% ఫాల్ అయితే రాకపోవచ్చు, కానీ 20% 30% ఫాల్కి అయితే రీజనబుల్ ఫాల్కి అయితే చాలా అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేయమండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్.